ఏపీ తెలంగాణలో కుటుంబ కథ రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఎవరి పార్టీకి వాళ్ళే కింగులు. అందులో వేలు పెట్టడానికి కూడా ఎవ్వరికి అర్హత ఉండదు. అంటే ఫ్యామిలీ పాలిటిక్స్ ఈ రోజున బాగా ఎక్కువైపోయాయి అంటూ ఆయా పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా 5 ప్రధాన పార్టీలు ఉన్నాయి. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, జనసేన. తెలంగాణలో బీఆర్ఎస్. ఈ పార్టీలన్నీ కూడా తరతరాలుగా వాళ్ళల్లో వాళ్ళే రాష్ట్రాన్ని పాలిస్తూ వస్తున్నారు. అంతకు మించి బయట వాళ్ళెవ్వరికి ఛాన్స్ ఇవ్వరు. ఇచ్చిన ఉదాహరణలు కూడా లేవు. ఈ కుటుంబ రాజకీయాల విషయంగా చాలా కమెంట్స్ ఎదుర్కొంటున్నాయి ఈ పార్టీలు. తెలంగాణలో బీఆర్ఎస్ ని చూస్తే గడీల పాలన అని, దొరల పాలన అని, ఫామ్ హౌస్ రాజకీయాలు అని ఎన్నో కమెంట్స్ అప్పట్లో వచ్చాయి. ఈ పార్టీని టిఆర్ఎస్ పార్టీగా స్టార్ట్ చేశారు కేసీఆర్. పార్టీ పెట్టి 24 ఏళ్ళయింది. ఇక ఆయన ఫ్యామిలీ నుంచి కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ ఇదే పార్టీలో ఉన్నారు. అవన్నీ మనం గమనించాం. తరువాత ఏపీకి వస్తే టీడీపీ ప్రధాన పార్టీ. అన్ని పార్టీల్లో ఆ కుటుంబం వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. 43 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ అది. ముందు సీనియర్ ఎన్టీఆర్, తరువాత చంద్రబాబు, ఇక ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్న లోకేష్. ఇక వైసీపీ విషయానికి వస్తే ఇది కూడా ఫ్యామిలీ పార్టీనే. అంటే అంతకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ తో ట్రావెల్ అయ్యారు. ఆ తరువాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ రాజకీయ వారసత్వాన్ని అందుకున్నారు. వైసీపీని స్థాపించారు. ఈ పార్టీ పెట్టి 14 ఏళ్ళవుతోంది. అలాగే జగన్ చెల్లె కూడా వైసీపీలో కొనసాగి ఆ తరువాత తెలంగాణలో పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇక వీళ్ళ బాటలో ఇప్పుడు జనసేన కూడా నడవడానికి రెడీ అయింది. అయితే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ కాదు, ముందు రాజకీయాల్లోకి వచ్చింది మెగాస్టార్ చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. 2008లో పెట్టారు. 2011లో కాంగ్రెస్ లో కలిపేశారు. అయితే ఈ ప్రజారాజ్యం పార్టీ పేరునే జనసేనగా మార్చి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నడిపిస్తున్నారంటూ రీసెంట్ గా ఒక మూవీ ఫంక్షన్ లో చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీ పెట్టి 11 ఏళ్ళయింది. ఇక లాస్ట్ ఇయర్ ఎన్నికల్లో కూటమి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన ఫ్యామిలీకి మేలు చేయడానికి రెడీ అయ్యారు. ముందుగా ఉన్న సీనియర్ పార్టీలను, నాయకులను వాళ్ళ కుటుంబాలకు చేసిన మేళ్లను గుర్తు చేసుకొని అదే దారిలో నడవాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అందుకే తన అన్న నాగబాబుకి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కోట ఇప్పించుకునేందుకు రెడీ అయ్యారు. ఇంత చదువుకున్న పవన్ కళ్యాణ్ అసలు కుటుంబ రాజకీయాలే వేస్ట్ అన్న పవన్ కళ్యాణ్, చెగువీరన్న ఇన్స్పిరేషన్ అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు సేమ్ రొటీన్ పాలిటిషియన్ అనిపించుకున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు ప్రతిపక్ష శ్రేణులు. తన కుటుంబం నుంచి మరో వ్యక్తిని రాజకీయంలోకి తీసుకొచ్చేశారు కదా, మీ వాళ్ళకే సీట్లు ఇప్పించుకుంటున్నారు కదా అంటూ సోషల్ మీడియాలో కమెంట్లు చేస్తున్నారు. ఇక రీసెంట్ గా చూస్తే నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం, తర్వాత సీఎం అంటూ నినాదాలు మోతమోగాయి. కానీ పైకి లోకేష్ అంటూ నినదించిన లోపల మాత్రం ఆయన పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. ఎంతసేపు ఆ కుటుంబం వాళ్ళైనా పాలించేది అంటూ కూడా కొన్ని కామెంట్స్ బయటకు వచ్చేసరికి లేదు లోకేష్ స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ లీడర్ గా ప్రూవ్ చేసుకుంటున్నాడు, వారసత్వంగా రావట్లేదు అంటూ కొంచెం కవరప్ చేస్తూ సర్ది చెప్పేసరికి ఆయా శ్రేణులు కూడా నిజమే అంటూ కాస్త వెనక్కి తగ్గాయి. ఇప్పుడు జనసేన కూడా అదే బాటలో పయనిస్తుండడం రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలో ఉండగానే అన్నకు లైన్ క్లియర్ చేస్తే బెటర్ అని పవన్ కళ్యాణ్ భావించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఒకరు పాలిటిక్స్ లో ఉంటే రాబోయే రోజుల్లో ఎంట్రీలు, రీఎంట్రీలు, పదవులు వంటివి కొంచెం సునాయాసంగా అయ్యే అవకాశం ఉంటుంది అన్న ముందు చూపుతో పవన్ ఈ డెసిషన్ తీసుకున్నారంటూ జనసేన శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి ఏదైనా ఆఫర్ వస్తే అన్న రాష్ట్రంలో, తమ్ముడు కేంద్రంలో చక్రం తిప్పొచ్చు అన్న వ్యూహం కూడా కనిపిస్తోందంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇక ఇప్పుడు జనసేన కుటుంబ రాజకీయాలు స్టార్ట్ అంటూ వైసీపీ శ్రేణులు కూడా ఇదొక అస్త్రంగా కమెంట్స్ చేస్తున్నారు.